జాతర వస్తే ఎవరైనా అమ్మవార్లకు నైవేద్యాలు పెడతారు. కోళ్లను పొట్టేళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పిండి వంటలు వండుకొని పిల్లా పాపలు బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. కానీ తిరుపతిలో జరిగే అమ్మవారి జాతరలో విచిత్ర ఆచారం ఉంది. జంబలకడి పంబల మగవారు చీరలు కట్టుకొని అమ్మోరికి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు అమ్మవారినే నోటికి వచ్చినట్టు బూతులు తిడుతుంటారు. అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లినే. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఈ వింత ఆచారం, ఈ జాతర విశేషాలు మీరు తెలుసుకోండి. మీరు ఎన్నో జాతరలు చూస్తుంటారు, కానీ తిరుపతి గంగమ్మ జాతర మాత్రం చూస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. స్వయాన వెంకటేశ్వర స్వామికి సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర యొక్క స్పెషాలిటీ ఏమిటి, ఇక్కడ ఏ జాతర రోజుల్లో ఏ వేషాలు వేస్తారు, ఈ స్టోరీలో తెలుసుకుందాం. తల్లి కుందనవల్లి తిరుపతిలో మా గంగమ్మ, తిరుపతి తల్లి వెంకన్న చెల్లి తమ్ములగాచే గంగమ్మ. రావే రావే గంగమ్మ మా తాతయ్య గుంట తల్లి గంగమ్మ, రావే రావే గంగమ్మ మా తాతయ్య గుంట తల్లి గంగమ్మ, రావే రావే గంగమ్మ మా తాతయ్య గుంట తల్లి గంగమ్మ. రాయలసీమలోనే అతిపెద్ద జనజాతర తిరుపతి గంగమ్మ జాతర. తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి గంగమ్మ జాతర. ఈ జాతరకు 900 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. తిరుపతి గంగమ్మ జాతరలో వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు. భిన్న సంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసలు సిసలు కానాచి తిరుపతి గంగమ్మ జాతర. ఏడాదికొకసారి అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర వారం రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. గంగమ్మ జాతర తిరుపతి ప్రజలకు చాలా ప్రసిద్ధి చెందిన స్థానిక పండుగ. ఇది ప్రతి సంవత్సరం మేలో జరుగుతుంది. తిరుపతి గ్రామదేవత తాతయ్య గుంట గంగమ్మ జాతర మే 6 నుండి ప్రారంభం కానుంది. జాతర ప్రారంభంపై 6న చాటింపు వేస్తారని నిర్వాహకులు వెల్లడించారు. 7న బైరాగి వేషం, 8న బండవేషం, 9న తోటి వేషం, 10న దొరవేషం, 11న మాతాంగి వేషం, 12న సున్నపు కుండలు, ఇలా రకరకాల వేషధారణలతో 13 వరకు ఈ గంగమ్మ జాతర జరుగుతుంది. మెత్తటి బంకమంటితో అమ్మవారి రూపాన్ని 20 అడుగుల ఎత్తుతో తయారు చేసి చివరి రోజు అలా తయారు చేసిన అమ్మవారి ప్రతిమను చెంప నరకడంతో ఈ జాతర ముగుస్తుంది. అనేక రకముల పన్నీరు, సెంటు, గంధము మొదలగు రసద్రవ్యములతో, సౌభాగ్య ద్రవ్యములతో మహాభిషేకం జరుగుతుంది. ఆ తదుపరి అమ్మవారికి వజ్ర కిరీట ధారణ, బంగారపు ముఖ కవచపు అలంకరణ, అలాగే అనేక ప్రాంతముల నుంచి సేకరించిన సువాసన భరితములైనటువంటి పుష్పపు ఆ అలంకరణలతో అమ్మవారి గర్భాలయంలో బ్రాహ్మీ ముహూర్తము వేకువజామున భక్తులను అనుగ్రహించుటకు చల్లని దీవెనలతో సిద్ధంగా ఉంటారు. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి శ్రీజాతిని రక్షించేందుకు గంగమ్మ తల్లి తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. తిరుపతి గంగమ్మ జాతర బాగా జరుగుతుంది. వారం ఇక్కడ బాగా వేషాలు వేసుకొని మొక్కుబళ్ళు ఉంటే బాగా తీర్చుకుంటారు. అమ్మవారు ఇక్కడ మొక్కిన వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తుంది. నేనైతే చాలా నమ్ముతాను బాగా అమ్మవారిని. ఇక్కడ జాతరకు వస్తూ ఉంటాము, బాగా జరుగుతుంది. జాతర ముందు కూడా చాలా మంది ఎక్కువగానే జనాభా ఎక్కువ వస్తుంటారు. బాగుంటుంది. ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది. అమ్మవారు బాగా దర్శనం అవుతారు. వేషాలు వేస్తారు. ఇక్కడ వేషాలు వేసి అమ్మవారికి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. అయితే యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల
నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తుంటారు. గంగమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుపతిలో వేలాది ప్రజలు వాళ్ళ మొక్కులు కోరికలు తీర్చుకోవడానికి టెంపుల్కి విచ్చేస్తూ ఉంటారు. వారం వారం కూడా 5 వారాల పాటు అమ్మవారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక అలంకరణతో పండ్లతో పూలతో పుష్పాలతో గాజులతో ప్రతి ఒక్కటి కూడా అలంకరణ చేసి అంగరంగ వైభవంగా జాతర తిలకిస్తూ ఉంటారు ప్రజలు. 7 వారాల పాటు వాళ్ళు వేసే వేషాలు కానీ వేషధారణ కానీ మాతంగి వేషం కానీ అంబెళ్ళు కానీ వాళ్ళ వెయ్యి దుత్తల కుండలు కానీ వాళ్ళ కోరికలు నెరవేరాలని అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా డిస్టిక్లో వేరే వేరే డిస్టిక్ నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తూ ఏట్లు కానీ వాళ్ళు కోడిపుంజి పొంగళ్ళు కానీ మేకపోతులు కానీ వాళ్ళు వివిధ రూపాలలో వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. పాలెగాడి కోసం గంగమ్మ కట్టిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో 6 వేషాలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. భైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి. జాతర ప్రారంభమయ్యే మొదటి రోజున పుట్టింటి సారెను అవివాల గ్రామ పెద్దల నుండి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు. ఆ విధంగా సంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేరలలో చాటింపు వేస్తారు. ఆ తర్వాత నగరం నుండి స్థానికులైన వారు పొలిమేరలు దాటకూడదని విశ్వాసం. దీన్నే చాటింపు అంటారు. జాతర జరిగే రోజులన్నిటిలోనూ విధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తిరుపతిలో గంగమ్మ జాతర బాగా జరుగుతుందండి. కోరుకున్న మొక్కులన్నీ తీర్చుకోవచ్చు. చాలా బాగా జాతర జరుగుతుంది. మీ దూరం నుంచి వచ్చే వాళ్ళంతా బాగా వచ్చి చేస్తారు. వేషాలు అన్నీ చక్కగా వేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు. ప్రధానంగా జాతరలో భైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతాంగి వేషం, సున్నపు కుండల వేషం, చివరగా దొరవేషం ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడే పుట్టిన పురటి బిడ్డల నుండి పండు ముసలి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. వీటితో పాటు ఆడవేషం, దేవుళ్ల వేషం, పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు. అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధి చెందింది. అంతెందుకు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన వేషం కూడా తిరుపతి గంగమ్మ జాతరలో ఒక వేషధారణ. సంవత్సరం తాతాయగుంట గంగమ్మకి ఇలానే అంబిలు పోస్తాము. ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటాము. 7 గంగమ్మలకి పొంగళ్ళు పెట్టుకుంటాము. మాకు అమ్మ బాగా ప్రసాదిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. చాలా సంతోషం. మాకు జాతర అంటేనే చాలా సంతోషము. బాగా వేడుకగా జరుపుకుంటాము జాతరని. ఈ జాతరలో 5వ రోజు మాతాంగి వేషం. దీనికున్న ప్రత్యేకతే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే జంబలకడి పంబ సినిమాను తలపించేలా వేషధారణ జాతరలో హైలైట్. పురుషులు అచ్చం ఆడ మనుషుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరం అంతా గంధం పూసుకొని చీరలను ధరిస్తారు. మేకప్ వేసేందుకు బ్యూటీషియన్లు సైతం వస్తుంటారు. అలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే సిగ్గుపడకుండా చీరలు కట్టుకొని సింగారించుకొని జాతరలో సందడి చేస్తుంటారు. మేమందరం తిరుపతి పుర ప్రజలందరూ తాతయ్యగుంట గంగమ్మను ఊరు ప్రజలందరూ చల్లగా ఉండాలని, వాళ్ళ బిడ్డలు చల్లగా ఉండాలని గంగమ్మ దేవతను మొక్కుకుంటాము. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, ఊరు ప్రజల వాళ్ళందరూ వచ్చి గంగమ్మ దగ్గర మొక్కుకుంటే పిల్ల పాపలు చల్లగా ఉంటారు. వారం రోజులు వేషాలు వేసుకొని గంగమ్మకు నమస్కారం పెట్టుకొని వాళ్ళ పిల్ల పాపలను ఇది చల్లగా ఉండాలని మొక్కుకొని వెళ్తారు. గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అయితే ఎక్కడైనా అమ్మవారి జాతర అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా జరుపుతారు. గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధతో నిర్వహిస్తారు. కాకపోతే అమ్మవారినే తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ. భక్తులంతా భూత పురాణం అందుకుంటారు. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. గంగమ్మ జాతరకు స్థానికులే కాదు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వాసులు సైతం తరలి వస్తుంటారు. తిరుపతిని మొత్తం 7 గ్రామదేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం. అందుకే ఒకరే గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయానా చెల్లెలు. అందుకే ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఓ రేంజ్ హడావిడి కనిపిస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకన్నకు స్వయాన సోదరిగా విరాజిల్లుతున్న
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర 7 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఈ 7 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అంతేకాకుండా భక్తులు కూడా వివిధ వేషధారణలతో అమ్మవారిని మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా ఈ తాతయ్యగుంట గంగమ్మకి దర్శనం చేసుకోవడానికి ఏవైతే వేషాలు వేస్తారో ఇవన్నీ కూడా ఒక విభిన్నమైన ఆచారాలు, వైవిధ్యమైన ఆచారాలతో పాటు ఈ జాతర ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో పలు ఏరియాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ట్యాంకర్ల నీటి కోసం ప్రజలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు కామారెడ్డిలో నీటి ఎద్దటికి కారణమేంటి? అధికారులు ఎందుకు ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నారు? కామారెడ్డి పట్టణ గొంతు ఎండుతుంది. తాగునీటి ఎద్దడితో పలు కాలనీలతో పాటు విలీన గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతి ఏడు వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు మొదలవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోవడం, గోదావరి జలాలు అందకపోవడంతో ఇక్కడి ప్రజలు పానిపట్టు యుద్ధం చేయాల్సి వస్తుంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 1,00,000 జనాభా ఉంటుంది. సుమారు 49 వార్డులు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా కాలనీల్లో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే తీవ్ర నీటి కష్టాలను చవిచూస్తున్నారు. విపరీతమైన ఎండలకు భూగర్భ జలాలు వట్టిపోయాయి. కాగా పట్టణ జనాభాకు 18.23 MLTల నీరు అవసరం. శ్రీరామ్ సాగర్ నుండి మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా పట్టణానికి రోజువారీగా 13 MLTల సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 6.09 MLTల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. పెద్ద చెరువు, బుర్రమత్తడి, స్థానిక బోరుబావుల ద్వారా మరో 4 MLTల నీటిని సరఫరా చేస్తున్నారు. భగీరథ గ్రిడ్ నుండి నిర్దేశిత నీరు సరఫరా కాకపోవడంతో వారానికి ఒకసారి మాత్రమే పంపిణీ చేస్తున్నారు అధికారులు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల నుండి కూడా బల్దియాకు తాగునీటి సరఫరా తగ్గింది. మరోవైపు శ్రీరామ్ సాగర్ నుండి జిల్లా కేంద్రానికి నీటిని తరలించేందుకు వేసిన పైప్ లైన్లు తరచూ పగిలిపోతుండటంతో కొత్త పైప్ లైన్ వేస్తున్నారు. బిల్లుల చెల్లింపు తదితర కారణాలతో ఈ పనుల్లో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల మేరకు ఫిబ్రవరి చివరికల్లా పైప్ లైన్ నిర్మాణ పని పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు కాకపోవడంపై ప్రజల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. దీంతో వేసవికాలం పూర్తయ్యేలోపు పైప్ లైన్లు పూర్తిగా ఉపయోగంలోకి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. 39 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 22 కిలోమీటర్లు మాత్రమే వేశారు. ఇంట్లో బోర్లు మొత్తం ఎత్తిపోయినాయి సార్. ఏ బోర్లలో కూడా వాటర్ రావడం లేదు. మళ్ళీ బోర్ కలెక్షన్ ప్లస్ పైప్ కలెక్షన్ కూడా గోదావరి కలెక్షన్ అన్ని గల్లీలకు లేవు. 200 ఫ్యామిలీలు ఉంటే ఒక 2-3 కాలనీలకే 2-3 గల్లీలకే ఉన్నాయి పైప్ లైన్లు కూడా, గోదావరి పైప్ లైన్లు. ఆ పైప్ లైన్ కూడా జర వేయాలని చెప్పేసి కోరుతున్నాం. మొన్న కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల నుంచి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. అవి కూడా ప్రతి ఇంటికి 2 డ్రమ్ములే పోస్తామని చెప్పారు. డ్రమ్ము లేకపోతే మొత్తానికి వాటర్ కూడా పోయామని చెప్పారు. రిక్వెస్ట్ చేసి ఆ డ్రమ్ములు వంగచ్చుకొని పెట్టుకొని మేము మోపించుకుంటున్నాము. మున్సిపల్ అధికారులకి రిక్వెస్ట్ చేసి ఏంటంటే కొద్దిగా డైలీ కష్టంగా 2 రోజులకు ఒకసారి కనీసం ఒక 1 అవర్ అన్న గోదావరి నల్లలు ఇస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాము. మిషన్ భగీరథ గ్రిడ్ పట్టణ నీటి సరఫరా విభాగం అధికారులకు మధ్య సమన్వయం లోపంతో గ్రిడ్ నుండి నిర్దేశిత నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎండాకాలంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బుర్రమత్తడి నుండి టౌన్ కు నీటి సరఫరా అవుతోంది. ఆయా కాలనీల్లో వారంలో 2-3 రోజులే నల్లాలు వస్తున్నాయి. పైప్ లైన్లు లీకేజీలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు సమస్య మరింతగా ఏర్పడుతుంది. ఎన్జీఓస్ కాలనీ, కాకతీయ నగర్, అశోక్ నగర్, విద్యానగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, వివేకానంద కాలనీ ఏరియాల్లో బోర్లలో నీటి శాతం తగ్గాయి. సదాశివనగర్ మండలం మల్లన్నగుట్ట వద్ద ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ వరకు కొత్త పైప్ లైన్లు వేస్తున్నారు. పాత పైప్ లైన్ తరచుగా లీకేజీ అవుతుండటంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీటి సప్లైలో అంతరాయం ఏర్పడుతుంది. మాకు వాటర్ ప్రాబ్లమ్ ఈసారి 1 నెల ముందే వచ్చింది. అయితే మాకు వాటర్ బోర్లు మొత్తం ఎండిపోయినాయి. బోర్లు వస్తలేవు. గోదావరి వాటర్ కూడా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవి వచ్చినాయి కూడా మొత్తం సరిగా వస్తలేదు. ఒక 2 డ్రమ్ల మందం వస్తున్నాయో లేదు. నీళ్ళు ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు పోయమంటే వాళ్ళు ట్యాంకర్లు డ్రమ్ములు ఉంటేనే వస్తామని చెప్పి 2 రోజులు మారిపోయారు. నిన్న అందరం కొనుకొచ్చుకున్నాం. నిన్న స్టార్ట్ అయింది మాకు.
పోయడము. మరి ఇప్పటి నుండి ఇంత కష్టం ఉంది, ఇంకా 3 నెలల దాకా అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కామారెడ్డి పట్టణంలో 90 కోట్లతో చేపట్టాల్సిన అమృత్ జల్ స్కీమ్ కింద పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అలాగే మాచారెడ్డి మండలంలోని పలు తండాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సప్లై కావడం లేదు. తండాల వాసులు వ్యవసాయ బోర్ల వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు. సోమర్పేట, బంజపల్లి, అంకిరెడ్డిపల్లి, కొత్తగూడెం తండా తదితర ఏరియాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సప్లైలో అంతరాయం వస్తుందని స్థానికులు అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు చేసింది. ఎస్ఆర్ఎస్పీ నుండి గోదావరి జలాలను కామారెడ్డికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంది. 110 కిలోమీటర్ల మేర పైప్ లైన్లతో పాటు భారీ పంప్ హౌస్ ఏర్పాటు చేసింది. తరచూ పైప్ లైన్ల లీకేజీ ఏర్పడడం, మరమ్మత్తు పనుల్లో జాప్యం జరగడం కారణంగా నీటి ఎద్దడి ఏర్పడుతుంది. వేసవి ప్రారంభానికి ముందే మరమ్మత్తు పనులు పూర్తి చేయిస్తే నీటి సమస్య ఏర్పడదని పట్టణ ప్రజలు చెబుతున్నారు. అటు కేంద్రం మంజూరు చేసిన అమృత్ పథకం పనులు పూర్తి చేయిస్తే నీటి ఎద్దడి నివారించే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని నీటి సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా మాట్లాడుతున్నారు నల్గొండల. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు. మూసేసే పరిస్థితి వస్తుంటే ప్రారంభిస్తావు. మేళలకు వచ్చినాం, ఎన్ని కొన్నలో ఇప్పుడు ఒక్కరే చెప్పినమా? నీకు దమ్ముందా? ఓ పనికిమాల లెక్క మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ చెప్పుకుంటా 1,53,00,000 వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా? ఇప్పటి వరకు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి, ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు దమ్ముంటే లెక్క చెప్పమండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఒడ్లు కొని చెప్పాలా? నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. గవి మాట్లాడు, కేసీఆర్ మీద ఏడుపు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం ఇవ్వలేకపోయినావు. నీ చేతగంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారు? దేనికి అక్కసు కేసీఆర్కు? ఒక మాట కూడా అనలే కదా మిమ్మల్ని. అక్కసు ఉంటే తెల్లారు అనేటోడు. ఏడాది అర్థం టైం ఇచ్చిండ్రా సుంటల్లారా మీకు అని చెప్పిండు. ఏమన్నాడు? ఆ పదం కూడా అనలే, గౌరవంగానే అన్నాడు. నేనంటున్నా ఇప్పుడు ఆ పదం. కానీ ఎవడైనా కాస్త విజ్ఞతనుడు 6 నెలల సమయం ఇస్తాడు నిజమే, కానీ మీరు శుంటలు కాబట్టి ఏడాది ఇచ్చిండు కేసీఆర్. ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చిండు టైం మీకు. ఈయన ఏందో విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు. ఏడాది అర్థం పట్టింది నేను సర్దుకోవడానికి, లంక బిందులని తోముకోవడానికి. లంక బిందులు అనుకొని వచ్చిన దొరకలేదు కానీ వెతుక్కున్నా, ఏ పంచలు ఏందో చేస్తా. ఏడిది చేసేది నువ్వు అయ్యిపోయింది, తేలిపోయింది నీ చక్కదనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
ప్రజలు వేరే భాషలో మాట్లాడుతున్నారు, నీకు సరిపోయే భాష ఉంది నాకాడ కానీ బాగుండదు. మా సార్ అప్పుడప్పుడు వద్దంటుంటాడు, భాష మారనీయకు ఇట్లనే ఉండండి మన భాష తెలియని చెప్పి. ఏడాది అర్థం ఇంకా కూడా ఫలితం కనబడకపోతే ఏమంటారు ప్రజలు? గా పరిస్థితి ఉంది మీ చక్కదనానికి. ఇంకా మీది ఏందో మీరు ఏడవక కేసీఆర్ గురించి, సభ గురించి. నిజమే, మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయింది మొన్న. ఈ పక్కకే వచ్చిండు, ఈడ కూర్చున్న వాళ్ళు కూడా ఒకటి తెలియదు. ఆయన మాట్లాడిపోయిండు. ఏ ఉపన్యాసం ఇచ్చిండ్రు ఒక్కరైనా చెప్తారా? మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు, ఈ పదం వాడినని మీరు దాంట్లో ఒక్కరైనా చెప్పి చూద్దాం. మాకైతే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఒకటి తెలియదు. కానీ అంటే ఏంది, మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలోకి వస్తే పక్కన మాదాపూర్కే తెలుస్తలేదు. ఏం మాట్లాడి పట్టించుకోవట్లేడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తున్నారు మీరందరూ. మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు. అక్కస్ మీది. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మౌనంగా ఉన్నా కేసీఆర్. పిల్లల్ని పంపినా అంటున్నాడు ఆయన. అవును, ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లనే పంపుతారు. క్రికెట్ ఆడుతారు, చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తారు కదా రోజు. అవతల టీం జర పనికిమాల టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో ఉన్న కూడా గట్టిని పక్కన పెట్టి మామూలు పంపుతారు, కొత్తని ప్రయోగం చేయడానికి పంపుతారు. కేసీఆర్ కూడా గట్లే పంపించడం మామూలు. మీరు సరిపోతారు పోరి, నేనెందుకని పిల్లలే పంపిండు. పిల్లలే పీకలేకపోతున్నారు, పిల్లలే ఎదుర్కోలేకపోతున్నారు. సవాలు పిల్లలు ఉంటేనే మీకు తట్టుకుంటలేరు. కేసీఆర్ కావాలా మరి మీకు? ఇంకా వస్తాడు, ఏ సమయానికి ఎట్లా రావాలనో అట్లే వస్తాడు కేసీఆర్. ఇక రుణమాఫీ మేమంతా చెప్పింది చేసినాం, అన్ని అమలు చేసినాం. కొంచెం సిగ్గాన్ని ఉండాలి మాట్లాడడానికి. రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏంటి దయాలా? మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు. 49,600 కోట్లు మీరు చెప్పింది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తామన్నా, ఒక్కసారి జాగ్రత్త వినండి. మొదటి రోజు చెప్పింది 49,600 కోట్లు. 4 రోజులకే 31,000 కోట్లకు తెచ్చారు. మొదటిది 49,500 కోట్లు, మళ్ళీ వారం తిరగక ముందే 31,000 తెచ్చారు. ఇదేందా అంటే కాదు రైతులే తీసుకున్నారు కానీ అవి వేరువేరే తీసుకున్నారు. రైతు తీసుకున్నాడు, తీసుకుంటే ఏంది? రైతు తీసుకునేది రైతు అప్పే కదా. మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పారు కదా, మీ జీవోలోనే ఉంది కదా. నీ జీవోలోనే చాలా స్పష్టంగా ఇచ్చినావు. $2 లక్షల వరకు ప్రతి రైతుకు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జీవోలో ఇచ్చింది. తెలంగాణలో 2 లక్షల వరకు భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ. దీని ప్రకారమే 49,500 కోట్లు వచ్చింది. జీవో మీరిచ్చింది 15/7/24 మీరిచ్చిన జీవోనే. రైతు ఏదో పేరు మీద తీసుకుంటు, బంగారం పెట్టే తీసుకోవచ్చు, కాగితాలు సరిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ గొప్ప రెవెన్యూ వ్యవస్థ గట్లా ఏడ్చింది కాబట్టి బంగారం పెట్టవచ్చు, ఇంకోటి పెట్టవచ్చు, మార్టగేజ్ కూడా చేయొచ్చు. అది లెక్కకు రాదట. తీసేసినావు పోనీ 31,000 కోట్లు నువ్వే చెప్పినావు. ఎంతమంది 31,000 చెప్పినావు నువ్వే. క్యాబినెట్ లెక్క తెలిసిన అప్పులు 31,000 కోట్లు అని చెప్పినావు. ఓకే, ఆ తర్వాత ఏం చేసినావు?
మంత్రులు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై మూకుమ్మడిగా మంత్రులు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లక్షల మంది సభకు హాజరైతే బాహుబలి గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవరం. సభను బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి వాళ్ళ సొంతంగా బండ్ల మీద, మోటార్ సైకిళ్ల మీద, కార్ల మీద బస్సులు కట్టుకొని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛంగా రైతులు, యువత విపరీతమైనటువంటి పాల్గొన్నారు. జీవిత చరిత్రలో 20 సంవత్సరాలలో అంత పెద్ద మీటింగ్ నాకు తెలిసినమాట ఎప్పుడు జరగలేదు. అంటే ప్రజలకు ఎంత కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అన్నటువంటిది కూడా సత్యంగా అర్థమైంది. అది కూడా ఇసుకేస్తే రాలన్నటువంటి జనం, అలా పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బండ్లను ఆపడం, అడ్డము లారీలు పెట్టడం, ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛంగా సభాస్థలాన్ని చేరుకున్నారు. ఇంకా సభాస్థలాన్ని చేరుకోలేనటువంటి వాళ్ళు సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల, పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం వల్ల, కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ వల్ల పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం అన్నటువంటి చూసాము. అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సరే, ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసే ఆలోచన ఉండొచ్చు, కానీ ప్రజలు ఇళ్లకి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా డిస్కస్ చేసుకుంటారు అన్నటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక నలుగురు వచ్చేసి గంటకి 8 గంటలకు కేసీఆర్ గారు జరిగినటువంటి సభ